శ్రీ చైతన్య స్కూల్ ఆర్మూర్ పట్ట దగ్గర ఉన్నటువంటి శ్రీ చైతన్య స్కూల్ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా శ్రీ చైతన్య పాఠశాలలో విపరీతమైన వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు విద్యార్థుల రక్తం తాగుతూ బుక్కులైన విపరీతమైన ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు. ఫస్ట్ క్లాస్కే 6,700 రూపాయలు కనీసం బుక్కులు. ఫస్ట్ క్లాస్ అబ్బాయి ఏం చదువుతాడు? ఆయనకి ఇంకేదో మెటా అంటారు, ఇంకేదో అంటారు. వీళ్ళకి నచ్చినటువంటి కార్పొరేట్ లెవెల్కి సంబంధించినటువంటి అన్ని టెక్నిక్స్, అన్ని విధానాలను ఇక్కడ అమలు చేస్తూ ఉన్నారు. ఇది మనము సాధారణంగా అయితే ఇట్లాంటి బస్తాలు బ్యాగులు కావచ్చు షాపింగ్ మాల్లలో లేదంటే మనం ఇంటికాడ కూరగాయలు కావచ్చు ఇంకేదైనా తీసుకుపోతాం. దీన్ని కూడా వీళ్ళు వ్యాపారమే చేస్తూ ఉన్నారు. దీనికి కూడా 100 రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు. ఇది దీనిపైన కఠినంగా చర్యలు తీసుకోవాలని మేము విద్యాశాఖ అధికారులను కోరుతున్నాం. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎంఏఓ గారు వెంటనే వచ్చి ఈ స్కూల్ని సందర్శించి దీన్ని సీజ్ చేయాలని మేము పీడిఎస్గా డిమాండ్ చేస్తున్నాం. లేదంటే మేము ఇక్కడ చూసినట్టయితే వీళ్ళు అసలు ఏ మార్కులు తెచ్చుకున్నారో కూడా వీళ్ళకి తెలియదు. వీళ్ళు ఇక్కడోళ్ళ ఇంకెక్కడోళ్ళ. ఇక్కడ చూస్తే 2019 ఎస్ఎస్సి ఫలితాలలో 190 10కి 10 జీపీ. ఇది 2019 ఇక్కడ ఎందుకు ఉన్నది ఇప్పుడు మేము ప్రశ్నిస్తాము. సిగ్గు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా బుక్కులు అమ్ముతున్నా ఎంఈఓ చోద్యం చూడడమా? సిగ్గు సీజ్ చేయాలి. శ్రీ చైతన్య వెంటనే తనిఖీ చేయాలి. ప్రైవేట్ కార్పొరేట్ కళాశాల పాఠశాలను కలెక్టర్ గారు తనిఖీ చేయాలి. ప్రైవేట్ కార్పొరేట్ లో నడుస్తున్న వ్యాపారంపై తనిఖీ చేయాలి. కలెక్టర్ గారు ప్రైవేట్ కార్పొరేట్లలో వ్యాపారంపై తనిఖీ చేయాలి. సీజ్ చేయాలి. అక్రమంగా బుక్కులు అమ్ముతున్న శ్రీ చైతన్య స్కూల్ సీజ్ చేయాలి. ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని శ్రీ చైతన్య పాఠశాల ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా హైకోర్టు డైరెక్షన్ ఇచ్చినా కూడా దానికి బేఖాతరు చేస్తూ ఈరోజు విచ్చలవిడిగా విద్యార్థుల తల్లిదండ్రుల్ని మైమరిపించే విధంగా డిజైన్ పోస్టర్లతోని విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి పాఠ్య పుస్తకాల పేరుతోని వేల రూపాయలు ఈరోజు వసూలు చేస్తూ ఉన్నారు. ఈరోజు శ్రీ చైతన్యకు సంబంధించినటువంటి బుక్ స్టోర్ కూడా రావడం జరిగింది. ప్రభుత్వ అనుమతి లేకుండా వారి ఇష్టాన రీతిలో ఈరోజు పాఠ్య పుస్తకాలు అమ్ముతూ ఉన్నారు. గతంలో ఫస్ట్ క్లాస్కి 6,400 రూపాయలు ఉంటే ఈ సంవత్సరం 6,700 రూపాయల దగ్గరికి ఈరోజు బుక్లు సంబంధించి పాఠ్య పుస్తకాలు అమ్ముతున్నారు. అదేవిధంగా మేటా యాప్ అనేటువంటి పేరుతోని దానికి అదనంగా 1,500 రూపాయలు ఈరోజు 1000 మంది స్టూడెంట్స్ ఉంటారు. 1000 మంది దగ్గర 1,500 రూపాయల నుంచి ఈరోజు వసూలు చేస్తూ ఉన్నారు. వారికి ఇష్టమైనటువంటి రీతిలో ఈరోజు వ్యవహరించడం అంటే విద్యాశాఖ అధికారులు మమ్మల్ని ఏమి చేయలేవు అనేటువంటి ధీమంగా ఈరోజు వాళ్ళు యథేచ్ఛగా వ్యాపారం చేసుకుంటా ఉన్నారు. మరి విద్యాశాఖ అధికారులు మీరు ఏం చర్యలు తీసుకుంటున్నారు, మీరు ఏం చొరవ తీసుకుంటున్నారు అనేటువంటి విషయాన్ని ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు రేవంత్ రెడ్డి విద్యాశాఖని తన గుప్పిట్లో పెట్టుకొని కార్పొరేట్ కి వత్తాసు పలికే విధంగా ఈరోజు వ్యవహరించడం అనేది మాకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. అయ్యా మీరు ఇదే పద్ధతిలో కొనసాగిస్తే ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మీద తిరుగుబాటు తప్పదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. పీడిఎస్ విద్యాసంఘం అదేవిధంగా పాత్రికేయ మిత్రులు కూడా ఈరోజు మేము ఇక్కడ ఉన్నటువంటి స్టోర్ దగ్గరికి వస్తే మేము చూసి షాక్ అయినాం. దాదాపు మొత్తం ఈ రూమ్లని నిండిపోయే విధంగా ఈరోజు లోపల బుక్కులన్నీ అమ్ముతా ఉన్నారు. ఇంత ఎదచ్చగా అమ్ముతున్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎంఈఓ మరి ఇప్పటివరకు స్పందించకుండా, ఇప్పటివరకు చర్యలు తీసుకోకపోకుండా మీరేమన్నా లోపాయికారు ఒప్పందాలు ఏమైనా చేసుకున్నారా అనేటువంటి మాకొక డౌట్ అనేది క్రియేట్ అవుతుంది. కాబట్టి తక్షణమే ఈ ఏదైతే శ్రీ చైతన్య నిబంధనలకు విరుద్ధంగా నడుస్తూ ఉందో పాఠ్య పుస్తకాన్ని వ్యాపారం చేసుకుంటూ అమ్ముతా ఉన్నదో దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి మేము పాత్రికేయ మిత్రులతో విద్యాసంఘం పీడిఎస్ గా వస్తే ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం మా వీడియోలు తీసుకుంటాం, మిమ్మల్ని బెదిరిస్తూ మీతో ఏమవుతుంది అనేటువంటి విధంగా ఈరోజు మాతో మాట్లాడుతూ ఉంటే వీళ్ళ ఆగడాలు రోజు ఏ విధంగా పెరుగుతూ ఉన్నాయి, వీళ్ళ ఆగడాలు ఏ విధంగా పెచ్చులక ఈ రోజు అవుతున్నాయని స్పష్టంగా మాకు అర్థమవుతుంది. కాబట్టి తక్షణమే దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. లేకుంటే ఖచ్చితంగా పీడిఎస్ ఏదైతే ఈ బుక్స్ అమ్ముతున్నటువంటి స్టోర్ ఉందో అక్కడనే టెంట్ వేసుకొని కూర్చుంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ తక్షణమే దీన్ని సీజ్ చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.